ఇప్పటికే నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరుగుతోంది. త్వరలోనే జరగబోతున్న శాసనసభ సమావేశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పాలనాపరమైన అంశాలపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారెంటీల అమలు పురోగతిపై కేబినెట్ కూలంకుషంగా సమీక్షను నిర్వహించబోతోంది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న యువతకు ఉద్యోగ కల్పన అంశంపై కూడా ప్రత్యేక దృష్టిని సారించబోతున్నారు కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు లేదా గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు తక్షణ కార్యాచరణ గురించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఖరారుపై ఉన్న చట్టపరమైన సమస్యలను సమీక్షించి వాటికి పరిష్కారం చూపేందుకు ఆర్డినెన్స్లు లేదా నిబంధనలను రూపొందించే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రైతు రుణమాఫీ అమలు, విధి విధానాలు, అలాగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయాల్సిన కొత్త ప్రజా వేదికలు లేదా వ్యవస్థలపై కీలక నిర్ణయాలు వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నూతన ఆర్థిక విధానాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వివిధ శాఖల్లోని ఉద్యోగ నియామకాలపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోయే కొత్త పథకాలకు సైతం ఈ కేబినెట్లో ఆమోదం లభించే అవకాశం ఉంది.